ఇప్పుడు నీకు ఒక మంచి సినిమాలో మీరే హీరోయిన్ అండి అని చెప్పి కాల్ చేస్తే నువ్వేం చెప్తావు? ఓకే చెప్తాను. లిప్ లాక్ సీన్ ఉంది అంటే ఏం చెప్తావు? ఇఫ్ ఇట్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఆర్ ద ఫ్రేమ్ ఓకే అంట. స్టోరీకి రిక్వైర్మెంట్ ఉంటే ఓకే. లిప్ లాక్ వరకు ఓకే. రొమాంటిక్ సీన్ ఉందంటే ఏం చెప్తావు? మమ్మీని అడిగి చెప్తానంట నేను. మీ మమ్మీతో కాదమ్మా చేసేది, నీతో అంటే తెలుసు. బట్ అగైన్ బికాస్ మై ఫ్యామిలీ ఈస్ గోనా వాచ్ ఇట్. ఇఫ్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇట్ నేను చెయ్యను. ఆబ్వియస్లీ బార్డర్స్ ఉంటాయి, చూపించిన విధానం ఉంటది. కొన్ని మనం అగైన్ సెన్చువాలిటీకి వర్గాలిటీకి ఇట్లా ఒక లైన్ ఉంది, అది కామన్ గా ఇట్లా ఒక అగైన్ ఐ విల్ జస్ట్ ఐ బోస్ట్ ఉమెన్ అంటే అమ్మాయి ఉంటే గ్రేస్ఫుల్ గా అందం కనిపిస్తే కెమెరాలో ఓకే, ఫ్రేమ్ లో అందం ఉంటే ఓకే. మా నైనికాకి మీరు మూవీ ఇస్తే రొమాంటిక్ సీన్ ఓకే, లిప్ లాక్ ఓకే, ఏదో చేసుకుంటూ వాళ్ళు ఏం చేసుకోరు, నిన్ను పెట్టి ఏదో ఒకటి చేస్తారు. సో ఐటమ్ సాంగ్ వస్తే నైనిక రెడీగా ఉందా చేయడానికి? డిపెండ్స్ ఆన్ ద సాంగ్ అక్క. నేను సాంగ్ వింటా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్స్ నాట్ లైక్ ఐ హావ్ నాట్ గాట్ ఆపర్చునిటీస్, వచ్చాయి కానీ కొన్ని సాంగ్స్ ఆర్ వెరీ డబుల్ మీనింగ్. అలాంటప్పుడు నేను చేయను అంటాను. ఇట్లా మనకి ఇట్స్ నాట్ లైక్ నాట్ ఆల్ సాంగ్స్ ఆర్ ఇట్లా డిగ్రేడింగ్ ఉండకూడదు, ఒక అమ్మాయికి డిగ్రేడింగ్ గా ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఐటమ్ సాంగ్ ఇస్ అగైన్ ఫైన్, డెఫినెట్లీ ఇట్స్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. చేస్తాను పక్కంటే. ఓకే రెడీ, ఓకే రెడీ. షీ ఈస్ మేకింగ్ మై పోర్ట్ఫోలియో. ఐటమ్ సాంగ్ ఆల్సో రెడీ. సో కొంచెం నైనికాకి నచ్చాలి. ఓకే, నైనికాకి ఫీవర్ ఉన్నప్పుడు రండి, ఫీవర్ లో ఉన్నప్పుడే మంచి మూడ్ లో ఉంటుంది. సో నెక్స్ట్ మేము మూవీలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇంకా నైనికాకి డ్రీమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, అట్లా? ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నా అక్క. నాకు ఎందుకో ఇట్లా పండిత్ ఎవరో మమ్మీకి చెప్పారు బిజినెస్ లో బాగా ఉంటది, తనకి ఒకసారి ట్రై చేయమని చెప్పారు. ఆర్టిస్టులకి అంతా ఏమైందబ్బా, ఇప్పుడు అందరూ బిజినెస్ లోకి వెళ్ళిపోయారు. చెయ్యాలి ఇన్వెస్ట్మెంట్, ఏం చేస్తాము, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ చేస్తున్నాం. కానీ అగైన్ ఫ్యూచర్ స్టేబిలిటీ, ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి నాకు, రేపు రాకపోవచ్చు. సో అలా అని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒక బిజినెస్ పెడుతున్నాను. బట్ ఇట్స్ అ వెరీ ఆ బిజినెస్ కూడా ఓకే, దిస్ ఇస్ నైనికా అని అంటారు అందరు. ఇట్స్ అ వెరీ క్యూట్ స్వీట్ థింగ్. ఏంటి, ఏం బిజినెస్? ఐఎమ్ మేకింగ్ మై ఓన్ బ్రాండ్. అది ఏంటో నేను ఇప్పుడు రివీల్ చేయలేను. అరే చెప్తే వెయిట్ చేస్తారా? నేనే చేస్తాను. బ్యూటీనా, సారీనా? బ్యూటీ. వావ్, ఈ మధ్య నైనిక కొంచెం అందంగా తయారైందంటే నాకు తెలిసి ఏదో సంథింగ్ అదే నడుస్తుంది. సో నువ్వు ఏదైతే వాడుతున్నావు అదే అందరికి సేల్ చేయండి. ఓకే, మా సలోన్ ఇక్కడే వెనక్కి ఉంటది, వచ్చేయండి మీరు. సో మీకు పార్లర్ కూడా ఉంది కదా? సలోన్ మమ్మీ పెట్టింది సార్. ఇప్పుడు మీకంటూ ఒక పార్లర్ ఉంది, నైనిక ఫుల్ బిజీగా ఉంది. మరి నైనిక ఎంత సంపాదించింది ఇప్పటి వరకు? సలోన్ ఉంది కానీ ఆ సలోన్ లో ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఉంది. ఆ సలోన్ కి రెంట్, స్టాఫ్ పేమెంట్, ప్రొడక్ట్ పేమెంట్, అది ఓపెనింగ్ కి ప్రదీప్ వచ్చారు అండ్ కొన్ని మనకి సీజన్ లేకపోతే రాదు. అండ్ మమ్మీ చాలా మమ్మీ హ్యాండిల్స్ ద హోల్ సలోన్.